బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉంది. హీరో మాత్రం అసలు చించి పడేసిండు. స్టోరీలు మాత్రం మంచి మంచి అసలు తీసుకుంటాడు. చాలా యాక్షన్ బాగుంది. సీక్వెన్సెస్. మనోజ్ కి అయితే అసలు ఎక్సలెంట్ విలన్ రోల్. అసలు రోల్ అయితే ఆయన జీవించేసాడు. మస్తు అనిపించింది. గ్రాఫిక్స్ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. సబ్జెక్ట్ అయితే సూపర్ సినిమాలు పడుతుంది. నైస్ మూవీ. విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. అండ్ యాక్టింగ్, మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం పీక్స్. నాకు యాక్టింగ్ లో పీక్స్ అనిపించింది మాత్రం ఈ తేజ సజ్జా ప్రతి ఒక్కరు సూపర్ యాక్టింగ్. అద్దరిపోయింది బ్రో. ఏం చెప్తా, లిటరల్లీ మైథాలజీ మూవీస్ లో బెస్ట్ మూవీ. విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. స్టోరీ కొంచెం లైక్ ప్రీవియస్ గా చూసిన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం రెగ్యులర్ గా ఉండిద్దామని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు భయ్య. యాక్టింగ్ కానీ స్టోరీ బాగుంది. మంచి కూడా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు బాగా నచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ లో రాముడి బాణం హైలైట్. అది మాత్రం హైలైట్. చాలా బాగుంది భయ మూవీ అయితే. ఖచ్చితంగా గో టు థియేటర్స్ అండ్ వాచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సినిమా అయితే మస్తు ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ నేను చూసి అనుకున్నా చాలా బాగుంటది అని, కానీ సెకండ్ హాఫ్ లో ఫైట్ ఫస్ట్ లో అనిపించింది. ఇక ఏంది క్లైమాక్స్ అయినా అనుకున్నా. ఆ తర్వాత ఒక్క సీన్ లో అన్న ఒక్క సీన్ లో లేపేసి యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కి ముందర ఫైట్ ఉంటది, అది బాగున్నాయి. స్టోరీ గిట్ట బాగుండే. ఎట్లా అంటే హిస్టరీని ఇంకా దీన్ని మంచిగా చేశారు. కామెడీ కూడా కొన్ని సీన్స్ లో బాగుంది. కామెడీ ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటది, ఇంకా ఇంటర్వెల్ తర్వాత కూడా బాగుంటది. కమెడియన్స్ ఓవరాల్ మంచిగా ఉంది. 10/10 ఉంది అసలు సినిమా.